హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం రీసెంట్గా జరిగిన ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ గురించి ఫుల్ క్లారిటీతో మాట్లాడబోతున్నాం. ఇది అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ గురించి. ఈ క్రాష్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బట్ ఇన్సిడెంట్ డీటెయిల్స్, టెక్నికల్ రీజన్స్, సర్వైవర్ స్టోరీ, రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ ఫ్యూచర్ ఇంపాక్ట్ అన్ని టాపిక్స్ ని కూడా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇట్స్ నాట్ జస్ట్ న్యూస్, యాక్చువల్లీ ఇట్స్ అన్ అవేర్నెస్ ఫర్ ఎవ్రీవన్ హూ ట్రావెల్స్ బై ఫ్లైట్ అన్నమాట. ఓకే, ఇది June 12, 2025 అంటే ఎస్టర్డే అనమాట. ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:38 PM కి ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 టేక్ ఆఫ్ అయింది. ఓకే, ఫ్రమ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ నుంచి. ఫ్లైట్ డెస్టినేషన్ వచ్చేసి లండన్ గాట్విక్. ఇట్ వాజ్ ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. ఇది ఒక మోడర్న్ లాంగ్ డిస్టెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. టోటల్ ఆన్బోర్డ్ అయిన మెంబర్స్ వచ్చేసి 230 మెంబర్స్, ప్యాసింజర్స్ 12 మెంబర్స్, క్రూ మెంబర్స్ ఉన్నారు. ఇది టేక్ ఆఫ్ తర్వాత జస్ట్ 30 seconds లో పైలట్ ఎమర్జెన్సీ మెసేజ్ పెట్టారు. ఒక మేడే కాల్ అనమాట. దీన్ని మేడే కాల్ అంటారు. మేడే అంటే ఏవియేషన్ లాంగ్వేజ్ లో అర్జెంట్ డిస్ట్రెస్ సిగ్నల్, దాన్ని మేడే అంటారనమాట. అంటే ఏంటంటే ప్లేన్ లో సీరియస్ ప్రాబ్లం జరుగుతోంది అని అర్థము. నెక్స్ట్, ప్లేన్ టేక్ ఆఫ్ అయ్యాక 625 feet ఆల్టిట్యూడ్ కి వచ్చేసరికి ఇట్ ఆల్మోస్ట్ లాస్ట్ ద కంట్రోల్. విత్ ఇన్ సెకండ్స్ లో ప్లేన్ క్రాష్ అయిపోయింది నియర్ బీజే మెడికల్ కాలేజ్, మేఘానీ నగర్, అహ్మదాబాద్ దగ్గర. క్రాష్ అయిన ప్లేస్ చాలా కంజెస్టెడ్ ఏరియా అనమాట. అది రెసిడెన్షియల్ మెడికల్ ఏరియా. అది ప్లేన్ ఫ్రంట్ పార్ట్ ఏమో హాస్టల్ బిల్డింగ్ లో కొలైడ్ అయింది. టేల్ సెక్షన్ వచ్చేసి బిల్డింగ్ పైన పడిపోయింది. క్రాష్ టైంలో హాస్టల్లో లంచ్ బ్రేక్ అనేది జరుగుతుంది అనమాట. సమ్ ఐ విట్నెస్ చెప్పారు ఫుడ్ ప్లేట్స్ టేబుల్స్ మీద ఉన్నాయి. సో సడన్ గా ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్ సౌండ్ అనేది గట్టిగా వినిపించింది. మనం ఇమాజిన్ చేసుకోలేనంత సౌండ్ వినిపించింది. సో క్రాష్ లో టోటల్ 269 డెత్స్ జరిగినాయని కన్ఫర్మ్ చేశారు అఫీషియల్ గా. అండ్ అవుట్ ఆఫ్ దోస్ 241 ఆన్బోర్డ్ ప్యాసింజర్స్ అండ్ క్రూ మెంబర్స్ ప్లస్ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ అరౌండ్ 28 మెంబర్స్. కానీ ఒక మిరాకిల్ కూడా జరిగింది. సీట్ 11A ఉన్న విశ్వష్ కుమార్ ఆర్ రమేష్ కుమార్, ఎగ్జాక్ట్ నేమ్ అనేది ఇంకా తెలియలేదు, రమేష్ కుమార్ అంటున్నారు. బ్రిటిష్ ఇండియన్ నేషనల్ సర్వైవర్ అనమాట అతను. హీ వాజ్ సిట్టింగ్ నియర్ అన్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండ్ సమ్హౌ విత్ మేజర్ ఇంజురీస్ హీ వాజ్ పుల్డ్ అవుట్ ఎలీవ్. ఆయన ఇప్పుడు ఐసీయూలో ట్రీట్మెంట్ లో ఉన్నారనమాట. క్రాష్ తర్వాత ఇమీడియట్ గా రెస్క్యూ టీమ్స్ అనేవి రెస్పాండ్ అయినాయి. ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఆర్మీ, బిఎస్ఎఫ్ అండ్ సిఐఎస్ఎఫ్ టీమ్స్ సైట్ కి వెంటనే రీచ్ అయ్యారు. అరౌండ్ 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, 2 బిఎస్ఎఫ్ బెటాలియన్స్ అండ్ ఓవర్ 200 అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయ్యారు ఈ రెస్క్యూలో. హాస్టల్లో ట్రాప్డ్ స్టూడెంట్స్ ని లాడర్స్, రోప్స్ తో బయటకు తీసేశారు. చాలా మంది లోకల్స్ కూడా హెల్ప్ చేశారు. హాస్పిటల్స్ కి ఇంజ్యూర్డ్ ని క్యారీ చేశారు అక్కడి నుంచి. కానీ సాడ్లీ లూటింగ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. చాలా స్టూడెంట్స్ బిలాంగింగ్స్ కూడా డిజపియర్ అయిపోయినాయి అనమాట. ఇది చాలా చిన్న లాస్ ఏం కాదు మనకి. ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ అనేది ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ గా స్టార్ట్ అయింది. ఫారెన్ ఎక్స్పర్ట్స్ లైక్ యూకే ఏఐబి అండ్ యుఎస్ ఎన్టీఎస్బి, బోయింగ్ ఇంజనీర్స్ అండ్ జిఈ ఏరోస్పేస్ కూడా వీటిల్లో ఇన్వాల్వ్ అయినాయి. అండ్ ప్లేన్ లో బ్లాక్ బాక్స్ రికవర్ చేశారు. ఇది ఫ్లైట్ డేటా అండ్ కోకోపిట్ ఆడియో రికార్డ్ అనేది చేస్తుంది అనమాట. బ్లాక్ బాక్స్ అనేది మీరు చాలా సార్లు వినే ఉంటారు దీని గురించి. ఇది ట్రూత్ రివీల్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ గా వర్క్ అవుతుంది ఈ బ్లాక్ బాక్స్ అనేది. ఇనీషియల్ సస్పెన్షన్ ఏంటి అంటే మేబీ ఫ్లాప్ రిట్రాక్షన్ ఇష్యూ ఆర్ ఇంజన్ ఫెయిల్యూర్. ఇదే సస్పెన్షన్ అని అనుకుంటున్నారు మాక్సిమం. ఫ్లాప్స్ అంటే వింగ్ లో మూవ్మెంట్ పార్ట్స్ అనమాట. అవి లాంగ్ టైమ్ లో రిట్రాక్ట్ అయినప్పుడు క్రాష్ ఛాన్సెస్ అనేవి పెరిగిపోతాయి. పైలట్ కి 8,200+ అవర్స్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో టెక్నికల్ ఫెయిల్యూర్ కన్నా ఛాన్స్ ఎక్కువ అని చెప్తున్నారు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పర్సనల్లీ క్రాష్ సైట్ కి విజిట్ చేశారు. సర్వైవర్ ని హాస్పిటల్లో కలిశారు. యూకే ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్ లీడర్స్ కానీ కండోలెన్సెస్ ఎక్స్ప్రెస్ చేశారు.
అండ్ ఎయిర్ ఇండియా సిఇఓ సారో ఎక్స్ప్రెస్ చేసి ఫ్యామిలీస్ కి సపోర్ట్ చేస్తామని చెప్పారు. బోయింగ్ స్టాక్ వాల్యూ అనేది క్రాష్ తర్వాత 7% డౌన్ అయిపోయింది స్టాక్ వాల్యూ. ఈ ఇన్సిడెంట్ ఏవియేషన్ సేఫ్టీ గురించి పెద్ద డిస్కషన్ స్టార్ట్ చేశారు దాని గురించి. అండ్ ఈ క్రాష్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సింగిల్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రాజడీగా కన్సిడర్ చేస్తున్నారు. 1988లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 113 కూడా అహ్మదాబాద్ లో క్రాష్ అయింది. 1996లో చక్రధాద్రిలో మిడ్ ఎయిర్ కొలిజన్ అనేది జరిగింది. దాంట్లో 250+ డెత్స్ అనేవి జరిగాయి. బట్ ఈ క్రాష్ లో యూనిక్ థింగ్ ఏంటి అంటే ఇది ఫస్ట్ ఫెటాల్ క్రాష్ బై బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ సిన్స్ ఇట్ స్టార్టెడ్ ఫ్లయింగ్ ఇన్ 2011. క్రాష్ లో బాడీస్ ఐడెంటిఫికేషన్ కి DNA టెస్ట్లు అనేవి జరుగుతున్నాయి. అండ్ ప్రైమరీ రిపోర్ట్ 2 to 3 weeks లో రిలీజ్ చేయడం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది సెవరల్ మంత్స్ పట్టొచ్చు కన్ఫర్మ్ గా. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏవియేషన్ సేఫ్టీ రూల్స్, ఫ్లైట్ ఇన్స్పెక్షన్స్, ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ అండ్ పైలట్ ట్రైనింగ్ అన్ని ఏరియాస్ లో స్ట్రిక్ట్ ఆడిట్స్ అండ్ పాలసీ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ ఈ వీడియోని చూసినప్పుడు మీరు చాలా ఎమోషన్స్ ఫీల్ అవుతారు. ఈ ట్రాజడీ ఒక రిమైండర్, సేఫ్టీని నెవర్ టేక్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. ఈ ప్లాన్ లో యాక్చువల్లీ ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఫ్యామిలీస్ కి డీప్ కండోలెన్సెస్ తెలియజేస్తున్నాను. ఇలాంటివి మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అని మనం అందరం కోరుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ అవేర్నెస్ బేస్డ్ వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. స్టే సేఫ్, స్టే అవేర్.